తెలంగాణ బీజేపీ రెండో జాబితాపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. 8 మంది లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఆశావాహుల జాబితాను అధిష్టానానికి ఇచ్చారు కిషన్ రెడ్డి. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డాను కలిసి చర్చించారు. సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావును బీజేపీలోకి చేర్చుకోవాలని టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. సిఈసి పరిశీలనలో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ లేదా జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి నగేష్, వరంగల్ నుంచి కృష్ణప్రసాద్, నల్గొండ నుంచి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ లేదా మిట్టపల్లి సురేంద్ర, మెదక్ నుంచి రఘునందన్ రావు లేదా అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ రెండో జాబితాపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలంగాణలో 17 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 9 స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరో 8 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర కోర్ గ్రూప్ ఏదైతే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 3 పేర్ల చొప్పున ఉన్న ఆశావాహుల జాబితాను అధిష్టానానికి అందించడం జరిగింది. కిషన్ రెడ్డి నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఆశావాహుల జాబితాను అందించడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్, అలాగే మెదక్, పెద్దపల్లి, నల్గొండ, అంతేకాకుండా ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, వరంగల్ ఈ కాన్స్టిట్యున్సీస్ పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ కాన్స్టిట్యున్సీస్ కి ఎవరెవరు పోటీలో ఉన్నారు, బరిలో ఉన్నారు, గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, అలాగే కొత్తగా పార్టీలో ఎవరు చేరడానికి సిద్ధంగా ఉన్నారు, సామాజిక సమీకరణాల ఆధారంగా అక్కడ ఏ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది, అలాగే గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి అన్న అంశాలని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర కోర్ గ్రూప్ నివేదికను సిద్ధం చేయడం జరిగింది. ఆశావాహుల జాబితాను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 8 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి సుమారు 25 మందికి పైగా ఆశావాహుల జాబితాను అమిత్ షా, జేపీ నడ్డాకు అందజేయడం జరిగింది. రేపు లేదా ఎల్లుండి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ ఆశావాహుల జాబితా పైన చర్చించి, ముఖ్యంగా అక్కడ ఎవరైతే గెలిచే అభ్యర్థి ఉంటారు అన్నది చర్చించి ఏ ఫ్యాక్టర్స్ పార్టీకి దోహదపడతాయి, బీజేపీ గెలుపుకు దోహదపడతాయి అన్న అంశాలని బేరీజు వేసుకుని అభ్యర్థుల జాబితాను 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి తెలంగాణ నుంచి ఆశావాహుల జాబితా 8 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఆశావాహుల జాబితా ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా వద్దకు చేరింది. ఇందులో ప్రధానంగా మనకంతున్న సమాచారం ప్రకారం సిఈసి పరిశీలనలో కొన్ని పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి పేర్లున్నాయి. అలాగే ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంకట్రావు, ఈయన ఇంకా పార్టీలో చేరాల్సి ఉంది. అలాగే ఆదిలాబాద్ నుంచి నగేష్, ఈయన కూడా పార్టీలో చేరాల్సి ఉంది. అలాగే ఇటు సీతారాం నాయక్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. ఇటు వరంగల్ నుంచి కృష్ణప్రసాద్, అలాగే నల్గొండ నుంచి మనోహర్ రెడ్డి, అలాగే పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్, అలాగే మిట్టపల్లి సురేంద్ర పేర్లు ఉన్నాయి. అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు, అలాగే అంజిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని పేర్లు కూడా ఇటు కిషన్ రెడ్డి అధిష్టానానికి అందించినట్లుగా తెలుస్తోంది. సో కొత్తగా పార్టీలోకి వచ్చేవారికి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఇటు బీజేపీలోకి వస్తున్నారో, ఇప్పటికే జహీరాబాద్కి సంబంధించి బీబీ పాటిల్కి టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే నాగర్ కర్నూలు నుంచి రాములు కుమారుడు భరత్ ప్రసాద్కి టికెట్ ఇచ్చారు. సో కొత్తగా పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఆధారంగా ఆ నేతలు పార్టీలో చేరితే ఖచ్చితంగా కొన్ని చోట్ల అభ్యర్థులు లేమిని కూడా బీజేపీ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితి. సీతారాం నాయక్ని కలిసి మహబూబాబాద్ నుంచి పార్టీలో చేరాలి అని చెప్పి కిషన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం సీతారాం నాయక్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో పార్టీలోకి నేతల చేరికలు కూడా జరగబోతున్నాయి. అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందే కొంతమంది నేతలు కూడా పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. గోపి, అంటే తెలంగాణ బీజేపీ రెండో జాబితాపై ఆల్మోస్ట్ కసరత్తు పూర్తయింది అనుకోవచ్చా? ఎప్పట్లోగా తుది జాబితా వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే ఆశావాహుల జాబితా అయితే అధిష్టానానికి అందింది. అమిత్ షా, జేపీ నడ్డా, ప్రధాని మోడీ వీళ్ళు అందుబాటులో లేని కారణంగా ఈ రోజే ఈ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. కానీ నేతల టైమింగ్స్ ముఖ్యంగా అందుబాటులో లేకపోవడం, అలాగే ఈరోజు సమావేశం కుదరకపోవడంతో రేపు లేదా ఎల్లుండు సిఈసి సమావేశం జరిగే అవకాశం ఉంది. సో ఈ సిఈసి సమావేశంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలోనే ఈ అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. కేవలం తెలంగాణ ఒకటే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించడం జరిగింది. అందులో
అలయన్స్డ్ పార్టీస్తో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అలాగే మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్న స్థానిక పార్టీలతో కలిసి పొత్తుల్లో భాగంగా ముందుకెళ్తుంది. కాబట్టి షీట్ షేరింగ్ సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈసారి సెకండ్ లిస్టులో సుమారు 150 మందికి పైగా అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేయాలనుకుంటుంది. మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థుల జాబితా విడుదలైంది. సో సెకండ్ లిస్ట్ కూడా భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాలు దక్షిణాది నుంచి ఉత్తరాది నుంచి కూడా సుమారు 10కి పైగా రాష్ట్రాల నుంచి 150 మంది అభ్యర్థుల వరకు కూడా సెకండ్ లిస్ట్లో ఉండే ఛాన్స్ ఉంది. సిఈసి ఆమోదం తెలిపిన తర్వాత ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే ముఖ్యంగా కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులంతా కూడా ఇందులో 14 మంది ఉన్నారు. సో వారి నేతృత్వంలో సమావేశం జరిగిన తర్వాత నరేంద్ర మోడీ ఫైనల్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఏ సీట్లో కంటెస్ట్ చేయాలి, అలాగే వాళ్ళకున్న గెలుపు అవకాశాలు ఏంటి, ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యర్థి పార్టీలని ఢీకొట్టగలరా, అక్కడ ముఖ్యంగా ఆ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, సర్వేలు ఏం చెప్తున్నాయి. సో ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని ఫైనల్ చేయడం జరుగుతుంది. రేపు సిఈసి సమావేశం ఉండే అవకాశం కనిపిస్తుంది. సో రేపు సమావేశం అయిన తర్వాత అవతల ఎల్లుండు సుమారు 2-3 రోజుల్లో సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో తెలంగాణ నుంచి 8 మందికి కూడా సెకండ్ లిస్ట్లోనే అవకాశం దక్కే అవకాశం, ముఖ్యంగా వారి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఏపీ నుంచి కూడా పొత్తులో భాగంగా ఎన్డీఏలోకి టీడీపీ చేరిన నేపథ్యంలో ఏ సీట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది, అటు అసెంబ్లీ సెగ్మెంట్లోనూ అలాగే ఇటు పార్లమెంట్ సెగ్మెంట్లోనూ. సో అసెంబ్లీకి సంబంధించి కొంత టైం ఇచ్చి ఎంపిక చేస్తారా, లేక పార్లమెంట్కి సంబంధించి సెకండ్ లిస్ట్లోనే ఏపీకి సంబంధించిన బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఢిల్లీ వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అమిత్ షా, నడ్డాతో చర్చలు జరిపారు. కాబట్టి సో ఏపీ, తెలంగాణకు సంబంధించి సెకండ్ లిస్ట్లో ముఖ్యంగా పేర్లు ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.